హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ఫ్రెంచ్ స్టార్ హీరో ప్రశంసల వర్షం కురిపించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన సెల్యులాయిడ్ వండర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో కనీవిని ఎరుగిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ సినిమాగా కూడా ఆర్ఆర్ఆర్ ఖ్యాతి వహించింది. ఈ సినిమాతోనే రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గానే కాకుండా గ్లోబల్ స్టార్ గా అవతరించారు. హాలీవుడ్ జేమ్స్ బాండ్ చిత్రాల రచయిత జియో హోదారి కోకర్ కొత్త జేమ్స్ బాండ్ గా బాగుంటారని నలుగురు హీరోల పేర్లు చెప్తే అందులో ముగ్గురు హాలీవుడ్ హీరోల పేర్లతో పాటు చరణ్ పేరు కూడా ఉంది. విఖ్యాత హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లు RRR లో రామ్ క్యారెక్టర్ ని, చరణ్ నటనని ప్రశంసించారు. తాజాగా ఫ్రెంచ్ స్టార్ హీరో లుకాస్ బ్రావో ఓ ఇంటర్వ్యూలో చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. యాంకర్ బ్రావోని ఇండియన్ మూవీస్ ఏమైనా చూసారా అని అడిగినప్పుడు కొన్ని నెలల క్రితం ఆర్ఆర్ఆర్ చూశానని, అద్భుతంగా ఉందని, అందులో మెయిన్ యాక్టర్ పేరు గుర్తులేదు, అతను అద్భుతంగా నటించారని చెప్పారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు గుర్తు చేయగా మిలిటరీ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చిన స్టార్ అని లోకాస్ చెప్పగా రామ్ చరణ్ అని యాంకర్ చెప్పారు. రామ్ చరణ్, అతని యాక్షన్, ఫైటింగ్స్, ఎమోషన్స్ బ్రీత్ టేకింగ్, మార్వెలస్ అని పొగిడారు. Again, the last one, of course, is there any Indian movie or Indian actor that you've heard of or you like? You know what? I was so into RRR a few months back, and I forgot his name, but I know it's two of them, but the main actor, Ram Charan, Junior NTR. the one that is in the military in the beginning, and then sets. Ram Charan. Yes. What a fantastic actor, honestly. And I kind of hope this movie would have more visibility, over here in Europe and in the States. And I know it went to the Oscars, but I wanted more for this. But this actor is fantastic. The amount of stunts and fighting and emotional presence he has in this movie is breathtaking. ఆర్ఆర్ఆర్ కి, చరణ్ కి అంతర్జాతీయ ఖ్యాతి లభించడం నిజంగా రాజమౌళి, చరణ్ల కష్టానికి లభించిన ఫలితమే. ఒక తెలివైన యోధుడిగా రామ్ పాత్రను డిజైన్ చేయడంలో రాజమౌళి ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పాలి. అలాగే ఆ పాత్రని అంతే గొప్పగా ఎలివేట్ అయ్యేలా చరణ్ ప్రాణం పెట్టి నటించారు. ది గ్రేట్ శంకర్ దర్శకత్వంలో చరణ్ నటించిన గేమ్ చేంజర్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది. చరణ్ గ్లోబల్ ఇమేజ్ దృష్ట్యా గేమ్ చేంజర్ కి ఓవర్సీస్ లో భారీ ఓపెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.